ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు చెప్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సిరీస్లో రోహిత్ కేవలం 31 పరుగులు చేయడమే కాకుండా ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచ్ల్లో అంతగా ప్రభావం చూపించలేదు. రోహిత్తో పోలిస్తే ఫిట్నెస్లో కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. ఆఫ్ సైడ్ బంతిని ఆడే బలహీనతను వదిలేస్తే మరికొంతకాలం జట్టులో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోగలడు. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం లేదా అతడే స్వయంగా వైదొలగడం జరిగితే సీనియర్గా ఉన్న విరాట్ కోహ్లీకే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందని కథనాలు వస్తున్నాయి. అయితే మెల్బోర్న్ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీనా రోహిత్ శర్మనా అని చూసేవారికి అనిపించింది. ఫీల్డింగ్ సెటప్, బౌలర్లకు సూచనలు ఇవ్వడంలో విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా కనిపించాడు. డిఆర్ఎస్ తీసుకునే విషయంలో తప్ప మిగతా వాటిల్లో కెమెరాలన్నీ కోహ్లీ వైపే ఉండడం గమనార్హం. దీంతో విరాట్ కోహ్లీ మళ్లీ జట్టు సారథ్యం తీసుకుంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.